హాయ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేస్ వంటగది యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూస్తున్న చికెన్ పరాటాని ఎలా తయారు చేయాలో చూద్దామా? సో ఇక్కడైతే ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగినాక మనం అందులో ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వాటిని నూనెలో బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు తీసి పక్కన ఒక గిన్నెలో మళ్ళీ అదే కడాయిలో బోన్లెస్ చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకొని కొద్దిసేపు ఆగాక అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, కారం 1.5 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మసాలాలు వేసాక మనము చికెన్ అనేటిని ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి సిమ్లో పెట్టాలి. 5 మినిట్స్ మూత పెట్టి తీసేసాక మనము ఇలా చూపిస్తున్నట్టు కడాయి మధ్యలో ఇలా స్పేస్ని చేసుకొని అందులో ఇంట్లో చేసుకునే టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని చికెన్ అనేది దాని మీద కప్పేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టాలి. మూత పెట్టినాక అది బాగా మగ్గాలి. తర్వాత ఇలా చూపిస్తున్నట్టు కలుపుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే మీ టేస్ట్ని బట్టి ఉప్పును వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాక ఇందాక మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని చికెన్లో క్రష్ చేసి వేసి వీటిని కూడా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఇందులో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని వేసుకోవాలి. తర్వాత మనం ఇదే చికెన్లో కాగపెట్టుకున్న 1 కప్ పాలని వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ చికెన్ని మనము చపాతీ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా స్మూత్గా ఉండేటట్లు పిసుకొని పెట్టుకున్నట్లయితే దీని మధ్యలో మనము ఇందాక చేసుకున్న చికెన్ని పెట్టేసి మోమోస్ని ఎలా ప్రెస్ చేస్తామో అలాగే దీన్ని కూడా మలుచుకొని చపాతీ చేసుకున్నట్లయితే టేస్టీ చికెన్ పరోటా చాలా బాగుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి తప్పకుండా. దీన్ని చాలా ఈజీ సింపుల్ అని నేను చెప్పను, కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. అన్ని మసాలాలు వేసి ఆనియన్స్ ఫ్రై చేసి ధనియాలు, మిరియాలు, కారం, అల్లం వెల్లిపాయ ఇవన్నీ వేసేవరకు మరీ ఎక్కువ టైం పట్టకపోయినా ఒక 20 మినిట్స్ అయితే ఈజీగా అవుతుంది. కనుక 20 మినిట్స్ మీరు కావనుకొని చేసుకుంటే హెల్దీ చికెన్ పరోటా ఇంట్లో రోల్ చేసిన చపాతీని మనం పెంక మీద వేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా వేడి చికెన్ పరోటా. టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుందండి.